2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్స్ తో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని విద్యార్థి సేన డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్ తో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థి సేన నాయకులు ఆందోళనకు దిగారు. నిరుద్యోగుల కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులను విస్మరిస్తోందని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు చైతన్యం చేసేందుకు నిరుద్యోగ పోరుబాట కార్యక్రమాన్ని జూలై 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసము విద్యార్థి సేన ముందుకొచ్చి ఒక నిరుద్యోగ పోరాటం చేయనికే ఒక నిరుద్యోగ ఉద్యమ బాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో 6 గ్యారంటీలో చాలా స్పష్టంగా చెప్పినారు. ఆనాడు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి ఉన్న ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు యువతను మొత్తము నిరుద్యోగ యువతను వాడుకొని విద్యార్థులను వాడుకొని అధికారంలోకి వచ్చి ఇలా అదే విద్యార్థిని అదే నిరుద్యోగ యువతని మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకోసం మీరు హామీ నిలబెట్టలేకపోతున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు నిరుద్యోగులను వాడుకున్న మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతుంది? ఇవాడికి 3 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఇలా విద్యార్థుల భవిష్యత్తుని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటలాడుతూ ఉన్నాడు. ఇదే అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే మీరు ఇప్పటివరకు మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు అనేసి క్వశ్చన్ అడిగితే వీళ్ళు పక్క ఆధారాలతో ఇచ్చినటువంటి డాటా ఇది. ఎన్ని 16,975 పోస్టులు మాత్రమే వీళ్ళు ఫిలప్ చేశారు. అంతకన్నా మించి ఒక్క పోస్ట్ కూడా వీళ్ళు ఫిలప్ చేయలేదు. ఇలా నిరుద్యోగ యువత భవిష్యత్తుని నాశనం చేస్తా ఉన్న వీళ్ళు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరుద్యోగ సమస్యపై వినూత్న నిరసనకు దిగారు. కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ భిన్న రీతిలో నిరసన తెలిపారు. చినిగిన ప్యాంట్, టీషర్ట్ ధరించి మెడలో ప్లకార్డు వేసుకుని భిక్షాటన చేస్తూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. నిరుద్యోగుల పోరాటంతో ఏర్పడిన తెలంగాణలోనే అదే నిరుద్యోగ సమస్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే 1 ఇయర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ తెలంగాణ యువతను మోసం చేసిన పరిస్థితిలో, ఎందుకంటే గత సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి 30 నెలలు గడుస్తున్న ఉద్యోగాలు వేయలేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలా ఉద్యోగాలు వేస్తాడని చెప్పేసి జూన్ 2న పెద్ద పండగలాగా మాకు నిరుద్యోగ యువతకు జూన్ 2 వస్తుందంటే ఉద్యోగాల పండుగ. ఉద్యోగాలు వేస్తాడేమో, ఇప్పుడైనా మా భవిష్యత్తు మారుతుందేమో, మా జీవితాలు బాగుపడతామని చెప్పేసి మొన్న జూన్ 2 కూడా ఆశపడ్డాం. ఇలా ఆశను నిరాశగా చేసిండు. ముష్టి 290 ఉద్యోగాలు వేసి చేతి దుర్పడిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకంటే నిరుద్యోగుల బలిదానంతో తెలంగాణ వచ్చింది. నిరుద్యోగాల బలిదానాలతో తెలంగాణ తెలంగాణ వస్తే ఆ తెలంగాణ నిరుద్యోగుల వల్లనే ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆ రేవంత్ రెడ్డి రావడానికి కారణం కూడా మీ నిరుద్యోగుల మేమే ఇవాళ. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇలా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 1.5 15 నెలల నుంచి మేము ప్రతిరోజు స్టడీ సర్కిల్ సెంటర్లో, కోచింగ్ సెంటర్లో